సినిమాకి నిర్మాత ఎస్వి రావు అండి, నేనే. దర్శకుడు ఎంజే రాజాతోటి మార్చి 28న కంటిన్యూ స్టార్ట్ చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు ఒకే షెడ్యూల్లో ప్లాన్ చేసామండి. తర్వాత ఈ సినిమా నేను అనుకున్న విధం కన్నా చాలా క్వాలిటీగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, అలాగే నాకు రాజా గారు నా అనుకుంటూ ప్రతిదీ మంచి సజెషన్స్ ఇస్తూ ఈ సినిమాని అన్ని కోణాల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నానండి. అలాగే నాకు తోటి సహాయ నిర్మాతలు, మా సహాయ ఆర్టిస్టులు అందరూ నేను అడిగిన డేట్కి ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది పెట్టకుండా నాకు అనుకున్న విధంగా నా యొక్క షెడ్యూల్ ప్రకారమే ఈ సినిమా జరుగుతుందండి. అలాగే ప్రతి ఆర్టిస్టు ఈ మూవీకి నాకు కోఆపరేట్ చేస్తున్నాడండి. అలాగే ఈ సినిమాని నెక్స్ట్ మంత్ ఎండింగ్కి రిలీజ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నానండి. మొదటి 2 షెడ్యూల్స్ చాలా అద్భుతంగా జరిగాయి. అండ్ జానకి రెడ్డి గారితో మొట్టమొదటిసారిగా నేను పనిచేస్తున్నాను. మంచి టెక్నీషియన్, తప్పకుండా ఫ్యూచర్లో కూడా ఐఎమ్ ష్యూర్ దట్ హీ విల్ డూ మచ్ బెటర్ బిగ్గర్ ఫిల్మ్స్ దెన్ వాట్ హీఈస్ డూయింగ్. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్వి రావు గారి గురించి చెప్పాలి. ఇంతకుముందు ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, బడ్జెట్ పరంగా చిన్న నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మూవీని ప్రమోట్ చేయడానికి, రిలీజ్ చేయడానికి, అండ్ అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా కూడా చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి ఫిల్మ్స్కి. కానీ ఈ ఫిల్మ్కి నేను ఐ థ్యాంక్ గాడ్ ఎస్పెషలీ ఏ అడ్డంకు లేకుండా, ఏ ఆటంకం లేకుండా అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా కూడా మూవీ ఎక్కడ ఆగకుండా ప్రొడ్యూసర్ గారు అన్ని హంగులు ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు సాగుకుంటూ వెళ్తున్నారు. అండ్ బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా నాకు చాలా ఇష్టమైన, నేను ఆదరించే ఆర్టిస్టు మన ఆశీష్ విద్యార్థి గారితో కలిసి ఇదే మొట్టమొదటిసారిగా నేను వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ టు బీ అసోసియేటెడ్ విత్ సచ్ గ్రేట్ టాలెంట్. అండ్ చాలా ప్రసాద్ గారు, చాలామంది, ఇంకా ఆల్ ది యాక్టర్స్ హియర్ హూ ఆర్ హియర్, ఐ థ్యాంక్ ఎవ్రీబడి. ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీ సిచ్యువేషన్, ఒక సాంగ్ చిత్రీకరించడం జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోస్లోని. అండ్ కపుల్ ఆఫ్ సీన్స్ వీఆర్ షూటింగ్ అదేవిధంగా ఈ హౌస్లోని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఓవరాల్గా. ఇప్పుడు వరకు నేను రషెస్ చూశాను, సాంగ్స్ మేము షూట్ చేసింది రామోజీలోని. హలో, స్పీచ్లెస్ యాక్చువల్లీ నౌ. Thing is, I'm really happy that I'm part of this film and eagerly waiting for the release and sharing screen with Ashish sir and Raja sir. Such a great experience. I learned a lots of things. So just I can't express. I'm just happy. That's it. Working with producer Garu and Reddy Garu, and my first time with Raja. I want to tell you that this, as Raja mentioned, that this is probably a small budget film, but with a very large heart. There's a lot of effort which has gone in, a wonderful script written by Mr. Srinivas, and the way it is being shot, the way each technician, each actors that they have cast, there is, we are really trying to make an interesting family entertainer, which each one of you will love. Thank you for your support. ఈ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేస్తున్న ఎస్వి రావు గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఓ మై లవ్ చిత్రానికి నేను డైరెక్టర్ని. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. 5 సాంగులు, 5 ఫైట్లు, ఆల్మోస్ట్ 70% షూటింగ్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 10th షూటింగ్ పార్ట్ ఫినిష్ అయిపోయి నెలాఖరికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకుని జూలైలో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. But whereas a good story, a better team of artists, a good director is must for any film. సో అలాగా ఒక మంచి కథను ఎన్నుకోవడంలోనే ఒక సినిమాకి ఒక అందం వస్తుంది. అది అందుకే మీకు టైటిల్లో తెలుస్తుంది, ఓ మై లవ్ వాట్ కెన్ ఐ డూ అన్నట్టు. సో ఆ టైటిల్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఇస్ ఏ బూమింగ్ టైటిల్. డెఫినెట్గా